రైట్ హైదరాబాద్ కోంపల్లిలో అంజలి ఆత్మహత్య కేసులో నిందితుడు శ్రీనుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆస్తి కోసం అంజలి కుటుంబాన్ని గత కొన్ని నెలల నుంచి వేధిస్తున్నాడు పెద్దనాన్న శ్రీను. అంజలి ఆత్మహత్య ముందు రోజు కూడా ఇంటికి వెళ్లి గొడవ చేశాడు శ్రీను. గతంలోనూ ఇల్లు ఖాళీ చేయాలంటూ వస్తువులు పగలకొట్టి గొడవ చేశారంటున్నారు అంజలి తల్లి అనురాధ. తన కూతురిపై అత్యాచారం చేయడానికి కూడా ప్రయత్నించాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది అనురాధ. నిందితుడిపై అటు ఫోక్సో కేసు నమోదవగా రిమాండ్కు తరలించారు పోలీసులు. హైదరాబాద్ కోంపల్లిలో అంజలి ఆత్మహత్య కేసులో ఇప్పుడు నిందితుడు శ్రీనుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంజలి రాసిన సూసైడ్ లెటర్ కి సంబంధించిన డీటెయిల్స్ ని మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇప్పటికే తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు తమ కూతురి ఆత్మహత్యకి సంబంధించి. అయితే ఈ కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేవలం ఆస్తి కోసం అటు అంజలి కుటుంబాన్ని గత కొన్ని నెలల నుంచి వేధిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. వరుసకు పెద్దనాన్న అయ్యే ఆ శ్రీను అనే నిందితుడు. అంజలి ఆత్మహత్య ముందు రోజు కూడా అటు ఇంటికి వెళ్లి గొడవ చేసినట్లు తెలుస్తుంది శ్రీను. గతంలో కూడా అనేక మార్లు గొడవలు జరిగినట్లు, ఇక అదే క్రమంలో ఇల్లు కూడా ఖాళీ చేయాలంటూ కూడా కొన్ని వస్తువులను ధ్వంసం చేసినట్లు కూడా తెలుస్తుంది శ్రీను. నిందితుడి పైన ఇప్పటికే ఫోక్సో కేసు నమోదైంది. కేసుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సుజాత అందుబాటులో ఉన్నారు. రెడ్ సుజాత. కోంపల్లి అంజలి ఆత్మహత్య కేసులో నిందితుడు శ్రీనుని పోలీసులు అదుపులోకి తీసుకుని నిన్న సాయంత్రం రిమాండ్కి తరలించారు. గత 6 నెలల నుంచి అంజలి కుటుంబ సభ్యులను అంజలి పెద్దనాన్న అటు ఫైనాన్షియల్గా ఇబ్బంది పెట్టడంతో పాటు మరోవైపు అంజలిని లైంగికంగా కూడా వేధిస్తున్నాడు అని చెప్పేసి అంజలి తల్లి నిన్న పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతోనే ఫోక్సో కింద కూడా కేసును నమోదు చేశారు. అయితే అంజలి తండ్రి చనిపోయిన తర్వాత కుటుంబ బాధ్యత అంతా అంజలి తల్లి భరిస్తుంది. 2 పిల్లల్ని చదివించుకుంటూ ఒకవైపు ఉన్నటువంటి అప్పుల్ని తీర్చాలి, మరోవైపు కుటుంబ పోషణ భారం అవుతున్నటువంటి నేపథ్యంలోనే వాళ్ళు ఉంటున్నటువంటి ఇంటిని వెంటనే ఖాళీ చేయాలి అని పదే పదే శ్రీను అంజలి పెద్దనాన్న ఇంటికి వెళ్ళి తనని చాలా వేధిస్తున్నారు. ఆ పరువునంతా కూడా తీసేస్తున్నాడు. చాలా గిల్టీగా ఫీల్ ఉంది. అమ్మ నేను చనిపోతున్నాను అని చెప్పేసి తన సూసైడ్ లేఖను రాసింది. తను సూసైడ్ చేసుకున్నటువంటి ముందు రోజే అటు వాళ్ళ పెద్దనాన్న ఇంటికి వచ్చి అంజలిని ఇబ్బంది పెట్టడంతో పాటు మీ పరువంతా తీసేస్తాను అని చెప్పేసి అంజలి ప్రైవేట్ వీడియోస్ కొన్ని చిత్రీకరించి తన వాష్రూమ్కి వెళ్ళినప్పుడు వాటన్నిటిని బయట పెడతాను, మీరు వెంటనే ఇల్లు ఖాళీ చేయాలి అని చెప్పేసి బెదిరించాడు అని అంజలి స్వయాన తన తల్లికి కాల్ చేసి చెప్పింది అని చెప్పేసి పోలీసులకి ఫిర్యాదు చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే అటు కుటుంబం మొత్తం కూడా అంజలికి సంబంధించినటువంటి తల్లిని తన చెల్లిని ఇబ్బంది పెట్టడంతో పాటు ఆ బయట వ్యక్తుల ముందు కూడా పరువు తీస్తున్నారు. పదే పదే ఇంటికి వచ్చి ఇంట్లో వస్తువులన్నిటినీ ధ్వంసం చేస్తున్నాడు. ఒక పెద్దనాన్న అయ్యుండి మా నాన్న చనిపోయిన తర్వాత మా కుటుంబ బాధ్యత తీసుకోవాలి, ఇంటికి పెద్ద దిక్కుగా ఉండాల్సినటువంటి పెద్దనాన్నే ఇలా మా మీద దాడి చేసి నన్ను ఇబ్బంది పెడితే నేను ఎవరికి చెప్పుకోవాలి అని చెప్పేసి ఆ సూసైడ్ లేఖ రాసింది. లేఖ రాయడంతో పోలీసులు ఈ కేసుని నిన్నంతా కూడా ప్రత్యేక బృందాలుగా ఆ శ్రీను ఆచూకీ కోసం వెతికారు. ఆ తర్వాత అదుపులోకి తీసుకున్న వెంటనే కూడా రిమాండ్కి తరలించారు. రత్న. రైట్, థ్యాంక్ యూ సుజాత.